Audio Jungle. దేవరాజు అంటే ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, మన తెలుగు మూవీ 'యజ్ఞంలో' విలన్‌గా నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 'యజ్ఞం' మూవీలో హీరోయిన్‌కి తండ్రిగా యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు దేవరాజ్. ఆ మూవీలో గోపీచంద్‌కి ఇష్టమైన రెడ్డప్పగా యాక్ట్ చేశాడు. అయితే అసలు దేవరాజు అనే వ్యక్తి ఎవరికీ తెలియదు. దేవరాజ్ స్వతహాగా కన్నడ యాక్టర్. కన్నడలో చాలా మూవీస్‌లో యాక్ట్ చేశాడు. దేవరాజ్ సెప్టెంబర్ 20, 1953లో బెంగుళూరులోని లింగరాజపురంలో రామచెన్నప్ప, కృష్ణమ్మ అనే దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి స్కూల్లో, అలాగే బయట కూడా నాటకాలు వేసేవాడు. అలా యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండడంతో నాటకాలు బాగా వేసేవాడు. అయితే ఒకరోజు ఫ్రెండ్స్ సలహాతో తమిళ్ ఆడిషన్స్‌కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు. తమిళ్లో మంచి అవకాశాలు పొందాడు. విభిన్న పాత్రలు చేశాడు. అయితే మాతృభాష కన్నడ కావడంతో కన్నడంలో విభిన్నమైన పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు, తమిళ్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. దేవరాజ్ తన కో స్టార్ అయిన చంద్రలేఖను వివాహం చేసుకున్నాడు. అయితే వారికి ఇద్దరు మెగా పిల్లలు. వాళ్ళు కూడా కన్నడలో పెద్ద స్టార్స్. పెద్ద కొడుకు ప్రజ్వల కన్నడలో స్టార్ హీరో. అంతేకాదు హీరోగా 25 సినిమాలు యాక్ట్ చేశాడు. అలాగే రెండో కొడుకు ప్రణమ్ కూడా అన్నయ్య సాయంతో హీరోగా కన్నడ పరిశ్రమలో అడుగుపెట్టాడు. పెద్ద కొడుకు ప్రజ్వల అదే ఇండస్ట్రీకి చెందిన మోడల్ని వివాహం చేసుకున్నాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.